వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ఏపీలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ వ్యవస్థతో ప్రభుత్వ పాలన ప్రజలకు చేరువైందని చెబుతోంది. ప్రతిపక్ష టీడీపీ మాత్రం సచివాలయ వ్యవస్థను వైసీపీ కార్యకర్తల వ్యవస్థ అని తప్పుపడుతోంది. ఇంతకీ ఈ సచివాలయ వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చారు? దాని ప్రయోజనం నెరవేరుతుందా? అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందా? ప్రతిపక్ష పార్టీ ఎందుకు విమర్శిస్తుంది? ఇవాల్టి బర్నింగ్ పాయింట్లు చూద్దాం. ఏపీలో ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినప్పటికీ సచివాలయ వ్యవస్థ అనే మాటే వినిపిస్తుంది. ఇంతకీ ఏమిటా సచివాలయ వ్యవస్థ? ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలను ఎందుకు ప్రవేశపెట్టింది? ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం ఏమిటి? 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలని నవరత్నాల్లో భాగంగా కులం, మతం, వర్గం, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలకు సులువుగా ప్రభుత్వ సేవలు అందించే ఉద్దేశంతో గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. సంక్షేమ పథకాల్లో అవకతవకలు, అవినీతి, అక్రమాలను నిరోధిస్తూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలన్నదే దీని ప్రధాన ఉద్దేశ్యం. వాలంటీర్లు తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను గ్రామ పంచాయతీ, మున్సిపల్ సంఘం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా ఈ వ్యవస్థను రూపొందించారు. 2019 జూన్ 22న గ్రామ వాలంటీర్లు, 23న వార్డు వాలంటీర్లకు సంబంధించిన 2 ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను, పట్టణ స్థానిక సంస్థల్లో ప్రతి 100 కుటుంబాలకు ఒక వార్డు వాలంటీర్ను నియమించారు. వాలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాలకు ప్రభుత్వం తరపున సేవలను అందిస్తారు. ప్రధానమైన ప్రాంతాల్లోని గ్రామ వాలంటీర్లు ఇంటర్మీడియట్ లేదా సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది. వార్డు వాలంటీర్లకు డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత ఉండాలి. వాలంటీర్గా నియమితులయ్యేవారు ఖచ్చితంగా సంబంధిత గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థలకు చెందిన వారై ఉండాలనేది నిబంధన కూడా విధించారు. గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రతి నెల గౌరవ వేతనంగా 5,000 రూపాయలు చెల్లిస్తారు. ఈ వేతనాలు సంవత్సరానికి 1,200 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇంత భారీ ఖర్చుతో చేపడుతున్న ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయడం, ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలందించే అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల్ని ఒకే చోట అందుబాటులో ఉంచడం, ప్రజా సమస్యలను పరిష్కరించి నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించడం ఈ సచివాలయ వ్యవస్థ ముఖ్య ఉద్దేశ్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగా గ్రామ పంచాయతీల్లోనూ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ ఏర్పాటు కావాలనే లక్ష్యంతో 1992లో 73వ రాజ్యాంగ సవరణ చేశారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994ను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ గ్రామ పంచాయతీలకు సంబంధించి 29 రకాల అధికారాలను పేర్కొన్నారు. వీటిలో 10ంటిని గ్రామ పంచాయతీలతో కూడిన స్థానిక ప్రభుత్వాలకు బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2007-2008 సంవత్సరాల్లో వివిధ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ అధికారాల నిర్వహణకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టలేదు. నవరత్నాల పథకాలను అర్హులందరికీ సమర్థంగా అందజేసే లక్ష్యంతో గ్రామ పంచాయతీలను స్థానిక ప్రభుత్వాలుగా తీర్చిదిద్దే దిశగా ఆలోచించిన రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా పంచాయతీలకు బదలాయించిన 29 రకాల అధికారాలను సమర్థంగా నిర్వహించేలా గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెడుతూ 2019 జూలై 19న ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ సచివాలయాల ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన విధి విధానాలు కూడా ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలను గ్రామ సచివాలయాలుగా మార్చారు.
రాష్ట్రంలో సుమారు 13,000కు పైగా గ్రామ సచివాలయాల ఏర్పాటు చేశారు. వీటిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఉన్న ఖాళీలతో పాటు కొత్తగా వేలాది ఉద్యోగాల నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామ సచివాలయంలో 10 మంది శాశ్వత ఉద్యోగులను నియమించినట్లు ప్రభుత్వం తెలిపింది. వీరంతా ఒక బృందంగా ఏర్పడి ప్రజలకు సేవలు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. గ్రామ పంచాయతీ సమావేశాలు, గ్రామ సభల నిర్వహణ, నిర్దేశించిన గడువులోగా ప్రజలకు పౌర సేవలు అందించడాన్ని గ్రామ సచివాలయ సిబ్బంది ప్రధాన బాధ్యులుగా నిర్ణయించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామ స్వరాజ్యం కోసం కలగనున్న గాంధీ జయంతి రోజు 2019లో అమల్లోకి వచ్చింది. 2019-2020 సంవత్సరానికి గ్రామ సచివాలయాల కోసం ప్రభుత్వం 700 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా కేటాయించింది. రాష్ట్రంలో మొత్తం 13,065 గ్రామ పంచాయతీలు ఉండగా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1372, అతి తక్కువగా వైఎస్ఆర్ కడప జిల్లాలో 791 ఉన్నాయి. గ్రామ సచివాలయానికి కన్వీనర్గా పంచాయతీరాజ్ కార్యదర్శి వ్యవహరిస్తారు. ఇక గ్రామ సచివాలయాలతో పాటు పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో వార్డు సచివాలయాల ఏర్పాటు, ఉద్యోగాల భర్తీ, బడ్జెట్ కేటాయింపు, విధి విధానాలపై 2019 జూలై 20న రాష్ట్ర ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం 3,775 వార్డు సచివాలయాల్లో 37,750 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 4,000 మంది జనాభాకు ఒక వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అవసరాన్ని బట్టి కనీసం 3,000 నుంచి గరిష్టంగా 5,000 జనాభా వరకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తారు. 5,000 కంటే అధిక జనాభా ఉన్న డివిజన్లలో 4,000కు ఒకటి చొప్పున జనాభాను బట్టి 2-3 వార్డు సచివాలయాలను అదనంగా ఏర్పాటు చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. 4,000 కంటే తక్కువ జనాభా ఉంటే 2-3 డివిజన్లు కలిపి ఒక వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించిన అధికారాలన్నీ వార్డు సచివాలయాలకు బదలాయిస్తారు. ప్రస్తుతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు 12వ షెడ్యూల్ ద్వారా సంక్రమించినటువంటి 18 అంశాలు 10 విభాగాలుగా ఏర్పాటు చేశారు. ఒక్కో విభాగానికి ఒక్కో కార్యదర్శిని వార్డు సచివాలయాల్లో నియమించారు. వీరు తమ పరిధిలోని వార్డు వాలంటీర్లతో ఆ విభాగానికి చెందిన సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొస్తారు. ఒక్కో వార్డు సచివాలయంలో ఆరోగ్యానికి సంబంధించిన సేవలను, వైద్య ఆరోగ్య శాఖ, ఆదాయానికి సంబంధించిన సేవలను, రెవెన్యూ శాఖ, మహిళల సంక్షేమం, భద్రతకు సంబంధించిన సేవలను పోలీస్ శాఖ పర్యవేక్షిస్తుంది. మిగిలిన 7 సేవలను మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ పర్యవేక్షిస్తుంది. వార్డు సచివాలయ నిర్వహణ, కొత్తగా నియమించనున్న వార్డు కార్యదర్శుల శిక్షణ, వేతనాల కోసం సుమారు 630 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒక్కో వార్డు కార్యదర్శికి శిక్షణా కాలంలో 2 ఏళ్ల వరకు నెలకు 15,000 చొప్పున స్టైఫండ్ చెల్లించి తర్వాత సంబంధించిన శాఖల సర్వీసులు రూల్స్ ప్రకారం శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వార్డు సచివాలయం కోసం 2019-2020 సంవత్సరానికి మొత్తం 180 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించారు. గ్రామ సచివాలయాల ద్వారా పన్ను వసూళ్లు, పారిశుద్ధ్యం, భూ పరిపాలన, పౌర సరఫరాలు, భూ సర్వే, వైద్యం, ఆరోగ్యం, పశు వైద్యం, డైరీ, మత్స్య, మహిళా శిశు సంక్షేమం, కౌన్సిలింగ్, మహిళా పోలీస్, మహిళల సంరక్షణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, అన్ని రకాల ఇంజనీరింగ్ పనులు, విద్యుత్ సరఫరా, వీధి దీపాలు, డిస్కంల సమన్వయంతో కొత్త కనెక్షన్ల జారీ, పునరుత్పాదక కార్యక్రమాలు, వ్యవసాయ సేవలు, కొనుగోళ్లు, మార్కెటింగ్ మొదలైనవి గ్రామ సచివాలయం వద్ద సింగిల్ విండో విధానంలో నిర్వహిస్తున్నారు. ఇక వార్డు సచివాలయం ద్వారా భూ వినియోగం, భవనాల నిర్మాణం, నియంత్రణ, ఆర్థిక, సాంఘిక అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించడం, రోడ్లు, వంతెనలు, గృహాలు, పరిశ్రమలు,
వాణిజ్య అవసరాలకు నీటి సరఫరా, ప్రజా ఆరోగ్యం, పరిశుభ్రత, వ్యర్థ పదార్థాల నిర్వహణ, అగ్నిమాపక సేవలు, పట్టణ అడవులు, పర్యావరణం, జీవనావరణ పరిరక్షణ, సమాజంలోని బలహీన వర్గాలు, శారీరక, మానసిక వికలాంగుల ప్రయోజనాలు, పరిరక్షణ, మురికివాడల అభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన, పార్కులు, తోటలు, ఆట స్థలాలు లాంటి వసతులను పట్టణాల్లో ఏర్పాటు చేయడం, సాంస్కృతిక విద్యను ప్రోత్సహించడం, శ్మశాన వాటికలను ఏర్పాటు నిర్వహణ, వాటి ఏర్పాటుకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు అవసరమైన సహాయ సహకారాలు అందించడం, పశువులకు తాగునీటి కోసం నీటి కుంటలను ఏర్పాటు చేయడం, క్రూర జంతువులను సంరక్షించడం, జనన మరణ లెక్కల జాబితాను తయారు చేయడం, వీధి దీపాలు, పార్కింగ్ స్థలాలు, ఇతర సౌకర్యాలు, ప్రజా సౌకర్యాలు సేవలు అందించాలని నిర్ణయించారు. ఏపీలో ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఉద్దేశం బాగానే ఉంది. కానీ ఆచరణలో అది ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వ్యవస్థ అన్న విమర్శలకు కారణమేంటి? అధికార పార్టీ తన ప్రయోజనాల కోసమే ఈ వ్యవస్థను తెచ్చిందా? ప్రతిపక్ష పార్టీకి ఈ వ్యవస్థ నష్టం కలిగిస్తుందా? ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థవంతంగా ఉండాలంటే దేశ ప్రజలు పరిపాలనలో భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా భారత్ లాంటి పెద్ద దేశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారుమూల ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలంటే సులభం కాదు. అతి విశాలమైన భారతదేశంలో మారుమూల ప్రాంతాల ప్రజలందరికీ ప్రభుత్వ ఫలాలు అందాలంటే పరిపాలన అధికార వికేంద్రీకరణం చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే స్థానిక స్వపరిపాలన విధానం మన దేశంలో ఏర్పాటైంది. మన దేశం 3 ప్రభుత్వ రంగాలతో కూడిన యూనియన్ రిపబ్లిక్. రాష్ట్రాల సమాఖ్యతో కూడిన కేంద్ర ప్రభుత్వ పాలన, రాష్ట్ర ప్రభుత్వ పాలన, అదేవిధంగా స్థానిక సంస్థల పాలన మన దేశంలో కొనసాగుతున్నాయి. 73వ, 74వ రాజ్యాంగ సవరణలు స్థానిక ప్రభుత్వానికి గుర్తింపు, రక్షణను కల్పిస్తున్నాయి. అదనంగా ప్రతి రాష్ట్రం దాని స్వంత స్థానిక ప్రభుత్వ చట్టాన్ని కలిగి ఉంటుంది. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలు జాతీయ స్థాయిలో ప్రతి రాష్ట్రంలో స్థానిక ప్రభుత్వానికి పర్యవేక్షణ బాధ్యతను కలిగి ఉంటాయి. నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 2,67,283 స్థానిక ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. వీటిలో 2,62,834 గ్రామీణ సంస్థలు, 4,449 పట్టణ సంస్థలు ఉన్నాయి. పట్టణ స్థానిక సంస్థల్లో నగరాలకు మున్సిపల్ కార్పొరేషన్లు, పెద్ద పట్టణాలకు మున్సిపాలిటీలు, చిన్న పట్టణాల కోసం పట్టణ పంచాయతీలు ఉన్నాయి. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు 2 రాష్ట్ర స్థాయి చట్టం ద్వారా నిర్వహించబడతాయి. స్థానిక పరిపాలనా సంస్థలు ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తాయి. వీటిలో అనుభవం పొందిన నాయకులు రాష్ట్ర, కేంద్ర నాయకులుగా ఎదుగుతారు. పౌరులలో ఉత్తమ పౌర లక్షణాలు, సేవా తత్పరత, బాధ్యతాయుత ప్రవర్తన పెంచుతాయి. అధికార వికేంద్రీకరణకు, స్థానిక వ్యవహారాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం తగ్గించడానికి ఇవి తోడ్పడతాయి. ప్రజాస్వామ్య విజయాలకు ఇవి కీలకంగా భావిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే స్థానికంగా తమ పాలనను తామే చేసుకునే అధికారం స్థానిక సంస్థలు కలిగి ఉంటాయి. స్థానిక సంస్థల ప్రాధాన్యత గుర్తించిన ప్రభుత్వాలు వాటికి రాజ్యాంగం ప్రకారం అధికారాలు ఇచ్చినప్పటికీ అమలు విషయానికొచ్చేసరికి మాత్రం స్థానిక సంస్థలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ పెద్దల కనుసన్నల్లోనే నిర్ణయాలు తీసుకుంటాయని విమర్శలు ఉన్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఉద్దేశం బాగానే ఉంది. ఇప్పటికే ప్రజల చేత ఎన్నుకోబడిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను పక్కనబెట్టి ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకురావడమే వివాదానికి కారణమవుతోంది. ఏపీలో సుమారు 1,80,000కు పైగా మందితో కూడిన వ్యవస్థను తీసుకొచ్చిన జగన్ సర్కార్ వారిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణించడం లేదు. ప్రజల చేత ఎన్నుకోబడిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు వీటిలో స్థానం కల్పించలేదు. అధికార పార్టీ పెద్దల కనుసన్నల్లో ఈ కమిటీలు పనిచేస్తున్నాయి అనేది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చేస్తున్న విమర్శ. దీన్ని మొదట్నుంచి వ్యతిరేకిస్తున్న టీడీపీ గ్రామ పంచాయతీలను వైసీపీ పార్టీ కార్యాలయాలుగా మార్చారని ఆరోపిస్తోంది. స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం
అందుకు విరుద్ధంగా వాటిని నిర్వీర్యం చేసి పార్టీ కార్యకర్తలకు ప్రయోజనం చేకూర్చే వ్యవస్థను అమలు చేసిందని టీడీపీ నాయకులు తరచూ విమర్శిస్తున్నారు. ప్రత్యేక వ్యవస్థ తీసుకురావడం ద్వారా ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందాల్సిన సంక్షేమ పథకాలు పార్టీ కార్యకర్తల ద్వారా అందిస్తున్నారని, తద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని వైసీపీ చూస్తుందని టీడీపీ విమర్శిస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ హక్కులు ఈ వ్యవస్థ ద్వారా కోల్పోతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఎన్నికైన స్థానిక సంస్థలను కాదని ప్రత్యేక వ్యవస్థ ద్వారా పథకాలు, అభివృద్ధి పాలన అమలు చేయడం ఏమిటి అనేది టీడీపీ ప్రశ్న. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ తన కార్యకర్తల ద్వారా పాలన సాగించే ప్రయత్నం చేస్తుందని విమర్శిస్తున్నారు. టీడీపీ వాదనలోనూ నిజం లేకపోలేదు. ప్రజల చేత ఎన్నికైన స్థానిక పాలనా సంస్థలను పక్కన పెట్టడమంటే ఆ సంస్థలకు రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన హక్కులను కాలరాయడమే అవుతుందన్న భావన కలుగుతుంది. ప్రజలకు పాలన మరింత చేరువ చేయాలంటే ఉన్న స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్థానిక సంస్థలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలి. అదేవిధంగా వాటికి ఆర్థిక తోడ్పాటునందించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థలకు ఎలాంటి ఆర్థిక తోడ్పాటును అందించకుండా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలకు అధికారాలు దక్కకుండా చేస్తే వ్యవస్థ ఏర్పాటు ఉద్దేశం మంచిదైనా ఫలితం మాత్రం ఏ విధంగా వస్తుందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి చట్టసభలకు ఎన్నికవుతున్న ప్రజాప్రతినిధులకు కూడా నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో తామే నిధులు తెస్తున్నామని చెబుతూ ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ పనులు తామే చేస్తున్నట్లు చెబుతాయి. అలాంటప్పుడు స్థానిక సంస్థలు ఏ పనులు చేస్తున్నట్లు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిధులు స్థానిక సంస్థలకు కేటాయించి పనులు చేపట్టే సమయంలో చట్టసభలకు ఎంపికైన ఎంపీ, ఎమ్మెల్యే లాంటి నాయకులు వచ్చి తామే అభివృద్ధి చేస్తామని చెబుతారు. వాస్తవానికి ఆయా ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి పనులు మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో, అదేవిధంగా స్థానిక సంస్థల సహకారంతో జరుగుతాయి. కానీ స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించే ఎన్నికైన నాయకుల్లో చాలా మంది చట్టసభలకు ఎన్నికైన నాయకులకు అనుచరులే కావడంతో వారి మాటలకు తలూపుతూ ఉంటారు. చట్టసభలకు ఎన్నికైన నాయకులు, స్థానిక సంస్థలకు ఎన్నికైన నాయకులు వేర్వేరు పార్టీలకు చెందిన వారైనప్పుడు అసలు సమస్య తలెత్తుతుంది. అలాంటి సమయాల్లో నాయకులు తరచూ ప్రోటోకాల్ పాటించడం లేదనే విమర్శ చేస్తూ ఉంటారు. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నాయకుల విషయంలో ప్రోటోకాల్ సమస్య రాదు. విపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఉన్న చోట్ల ఈ సమస్య తరచూ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులను అమలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది. స్థానిక సంస్థల సహకారం తీసుకోవచ్చు. కానీ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో లక్షలాది మందిని భాగస్వామ్యం చేయడం ద్వారా వైసీపీ ప్రభుత్వం విపక్షాలకు అవకాశం లేకుండా చేస్తుందని టీడీపీ, జనసేన, బీజేపీ ఆరోపిస్తున్నాయి. పైగా ఈ వ్యవస్థను వచ్చే ఎన్నికల్లో భాగస్వామ్యం చేయాలని వైసీపీ ప్రభుత్వం చేసిన ఆలోచనను విపక్షాలు తప్పుపట్టాయి. ఈ విషయమై విపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశాయి. వచ్చే ఎన్నికల్లో సచివాలయ వ్యవస్థలోని సిబ్బందిని వినియోగించుకోవద్దని కోరాయి. ఈ వ్యవస్థలో పనిచేస్తున్న వారిలో చాలా మంది వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు అనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్న వారిని ఎన్నికల ప్రధాన విధుల్లో చేర్చితే వారు వైసీపీకి సహకరిస్తారని, తద్వారా తమకు నష్టం జరుగుతుందని టీడీపీ చెబుతోంది. రాజకీయ పార్టీలే కాదు, రాజ్యాంగ సంస్థలు కూడా గ్రామ సచివాలయ వ్యవస్థపై స్పందించాయి. వచ్చే ఎన్నికల్లో సచివాలయ సిబ్బందిని ప్రధాన విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఎందుకు చెప్పింది? కాగ్ నివేదిక సచివాలయ వ్యవస్థను ఎందుకు తప్పుపట్టింది? ఏపీలో 2019 ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పట్ల అధికార, ప్రతిపక్ష పార్టీలు భిన్న వాదనలు చేస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వ పాలన మరింత చేరువ చేసేందుకే ఈ విధానం తెచ్చినట్లు అధికార పార్టీ చెబుతోంది. స్వప్రయోజనాల కోసమే దీన్ని తెచ్చారని ప్రతిపక్షం అంటుంది. రెండు ప్రధాన పార్టీల వాదనలు పరస్పరం భిన్నంగా ఉండగా, ఇక ఈ వ్యవస్థ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి ఒకరు కొంతకాలం క్రితం వీఆర్ఎస్ ను తీసుకున్నారు. అయితే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన ఉద్దేశం మంచిదే అయినప్పటికీ
అమలు విషయంలో ఫలితాలు భిన్నంగా ఉన్నాయని ఆయన వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత వ్యాఖ్యానించారు. మరోవైపు ఏపీలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పట్ల కాగ్ తన నివేదికలో ప్రస్తావించింది. 2019 ఎన్నికల్లో విజయం ద్వారా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని అదే ఏడాది అక్టోబర్ 2వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ నివేదిక సమర్పించిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటును తప్పుపట్టింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఒక రాజ్యాంగేతర వ్యవస్థగా ఉందని కాగ్ తన 2020-21 వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రతినిధులకు భాగస్వామ్యం లేకుండా గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టింది. ఎన్నికైన సభ్యులతో వార్డు కమిటీలు చేయకుండా ప్రభుత్వం వికేంద్రీకరణ పాలన కోసం వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. 2019 జూలైలో ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది. ఇలాంటి గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం స్థానిక స్వపరిపాలనను దెబ్బతీయడమే అవుతుందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. వీటిని తప్పుపట్టడమే కాకుండా స్వపరిపాలనను సాధించేందుకు ప్రజాప్రతినిధులతో కూడిన వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఏపీలో రాజకీయాలు చాలా వేడిగా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం రెండు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఏపీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ ఒక పార్టీ ప్రయోజనాలకు అనుకూలంగా ఉందంటే, అందులోనూ తమ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉందంటే ప్రత్యర్థి పార్టీ చూస్తూ ఊరికే కూర్చుంటుందా? ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్న కారణంగా గ్రామ వార్డు సచివాలయాలపై ప్రత్యక్ష పరోక్ష పెత్తనం వైసీపీ పెద్దలదే అని భావిస్తున్న ప్రత్యర్థి టీడీపీ పార్టీ ఆ వ్యవస్థను మార్చాలని డిమాండ్ చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలకు అధికారం వచ్చేందుకు మరింత మెరుగైన వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ చెబుతుంది. అధికార వైసీపీ కూడా ఈ వ్యవస్థను ఉపయోగించుకుని వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తోంది. తామే టికెట్లు ఇచ్చి అభ్యర్థులుగా ప్రకటించిన వైసీపీ తీరా వాళ్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన ఏళ్లు గడిచిన తర్వాత వారి పనితీరును తప్పుపడుతోంది. ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని భావించి చాలా చోట్ల సర్వేల పేరుతో అభ్యర్థులను మారుస్తుంది. పాతవారికి టికెట్లు నిరాకరిస్తుంది. ఏకంగా నియోజకవర్గాల్లో ఇంతకాలం ఎమ్మెల్యేలుగా కొనసాగిన పెద్ద నాయకులనే మార్చేందుకు వెనకడుగు వేయని వైసీపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సేవలను వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని భావించింది. వారందరికీ వైసీపీ ప్రభుత్వం ద్వారానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించిన కారణంగా తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ భావించి ఉండవచ్చు. అయితే వారికి లబ్ధి చేకూరేలా చేసిన వైసీపీ వారి ఓట్లను మాత్రమే ఆశిస్తే తప్పులేదు. ప్రయోజనం పొందిన వారిని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాలను ఎన్నుకునే చోట సిబ్బందిగా నియమిస్తే ఇతర పార్టీలు తమకు నష్టం వాటిల్లుతుందని భావించాయి. అందుకే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి తమ అభ్యంతరాన్ని చెప్పాయి. ఇదే విషయాన్ని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి భారత ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఈసీ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో సిబ్బందిగా ఉన్న వారి సేవలను వాడుకోవచ్చని ఏపీ సీఈఓకు సూచించిన ఎన్నికల కమిషన్ కొన్ని షరతులు మాత్రం విధించింది. ఏపీ ఎన్నికల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సేవలను వాడుకోవచ్చన్న ఈసీ ముఖ్యమైన ఎన్నికల పనులేవి వారికి అప్పగించవద్దని ఏపీ సీఈఓకు సూచించింది. ఎన్నికల విధుల్లోకి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని తీసుకునేందుకు అభ్యంతరం లేదని సీఈఓకు రాసిన లేఖలో పేర్కొంది. అయితే వారిని ఎలాంటి సేవలకు వినియోగించాలో కూడా ఈసీ స్పష్టంగా తెలిపింది. ఎన్నికల్లో ఓటర్లు వేసే ఓటు కోసం వినియోగించే ఇంకు పూసే పని చెప్పవచ్చని స్పష్టం చేసింది. ఈసీ నుంచి వచ్చిన సూచనలకు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు. ఈ వ్యవస్థలో ఉద్యోగులుగా కొనసాగుతున్న వారికి పోలింగ్ ఏజెంట్గా కూడా అనుమతించవద్దని సీఈఏ జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ కూడా ఆలోచనలో పడ్డట్టు కనిపిస్తోంది.
ఇంతకాలం ఈ వ్యవస్థ తమకు అనుకూలంగా కాబోతుందని భావించిన వైసీపీ ఎన్నికల సంఘం నిర్ణయంతో వారిని పోలింగ్ సిబ్బందిగా కాదు కదా, కనీసం పార్టీ ఏజెంట్గా కూడా నియమించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు ఈ వ్యవస్థలో కొనసాగుతున్న ఉద్యోగుల్లో చాలా మంది తమను శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించాలని కోరుతున్నారు. కీలకమైన వ్యవస్థలో భాగస్వాములుగా కొనసాగుతున్న వీరంతా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న గ్యారంటీ కూడా లేదనే భావన కలుగుతోంది. వారిని శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటామని మొదట్లో ప్రభుత్వం చెప్పింది. కానీ వారి శాశ్వత ఉద్యోగులు కారన్న విషయాన్ని కూడా ఆ ప్రభుత్వమే పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. దీంతో వీరు తాము శాశ్వత ఉద్యోగులుగా మారతామా లేదా అనే విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. అప్పట్లో ఏపీలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు తమ హక్కుల కోసం పోరాటం చేసినప్పుడు వాలంటరీ వ్యవస్థలోని ఉద్యోగులు కూడా సమ్మెకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో ఈ వ్యవస్థలోని ఉద్యోగుల పాత్ర కీలకం కానుందని భావిస్తున్న తరుణంలో వారి స్పందన ఎలా ఉంటుంది, వారి ప్రభావంతో ఎలాంటి ఫలితాలు రానున్నాయో కాలమే నిర్ణయించాలి. కానీ ఎన్నికల ప్రచారంలో ఇతర అంశాలతో పాటు అధికార వైసీపీ, కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీలకు ప్రధాన ప్రచారాంశంగా మారనుంది. ఇది వాల్టి బర్నింగ్ పాయింట్. మరో అంశంతో మరలా కలుద్దాం. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగోడి సత్తా.